మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనం నుండి ధ్యానించుకుందాం. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. సందర్భం ఏంటంటే, మహాబలమైన రాజ్యమైనటువంటి అష్షూరీయుల రాజ్యము యోధా రాజ్యాన్ని అటాక్ చేసింది. అప్పటికే చాలా దేశాలని జయించి యెరూషలేముని అటాక్ చేసినప్పుడు ఆ టైంలో యెరూషలేము రాజు హిజ్కియా, అక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి రబ్షాకే అనేవాడు అంటున్నాడు, అర్జెంటుగా మీరు మా యొక్క రాజ్యానికి మీరు సరెండర్ అయిపోయి లొంగిపోండి. మీరు మాతో యుద్ధం చేయలేరు. మీకంటే పెద్ద పెద్ద దేశాలను ఓడించాం. ఆ దేశ దేవతలు వారిని రక్షించలేకపోయింది. అర్పాదు దేవత ఏమాయనో, సెఫర్వాయిము దేవతలు ఏమాయనో, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన. ఈవెన్ ఇశ్రాయేలు 10 గోత్రాల యొక్క రాజ్యాన్ని కూడా అష్షూరీయులు సర్వనాశనం చేశారు. వారి దేవుళ్ళు దేవతలు వారిని రక్షించలేనప్పుడు మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. కనుక మీ దేవుని మీద నమ్మకాన్ని పక్కన పెట్టి మీరు లొంగిపోయి మాకు సరెండర్ అయిపోయి మేము చెప్పినట్టు మీరు చేయండి అని కౌరు పెడతాడు. ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో మనం పూజించు మన దేవుడు ఎవరు అంటే, ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డెలివరెన్స్. మన దేవుడు మనలను రక్షించువాడు, విడిపించువాడు, విమోచించువాడు, జయమిచ్చువాడు. ఆయా సందర్భాల్లో దేవుడు ఏ విధంగా ఆ కార్యాలు చేశాడు అనేది బైబిల్లో చూస్తే, బలమైనటువంటి రాజ్యమైనటువంటి అష్షూరీయులు అటాక్ చేసినప్పుడు రాజైన హిజ్కియా, దైవ సేవకుడైన యెషయా, ఇశ్రాయేలుల పెద్దలు కన్నీటితో బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ఒక్క రాత్రిలో దేవుడు ఆయన దూతను పంపి శత్రువులు అయినటువంటి అష్షూరీయులలో 185,000 మందిని దేవుడు హతమార్చగా, ఒక్కడొకడు మిగలకుండా వారందరూ పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. ఇశ్రాయేల్ జీవితమే కాదు, మన జీవితాన్ని కూడా రక్షించే దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిలో పడేస్తాను జాగ్రత్త, మీరు కనుక నేను పెట్టిన ప్రతిమకు మీరు నమస్కరించకపోతే అంటాడు నెబుకద్నెజరు. దానియేలు 3:15 లాస్ట్లో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అసలు నా చేతిలోంచి ఎవడు రక్షించగలడు మిమ్మల్ని? షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటారు, నీకు ఎలాగ ఆన్సర్ చెప్పాలో మాకు భయం లేదు. మా దేవుడు విడిపించగలడు, విడిపించకపోయినా నీ ప్రతిమకు నమస్కరించమంటాడు. మంటలు వేసేసారు, మనకు ఆ స్టోరీ తెలుసు. ఆ మంటలు అగ్నిగుండంలో వేస్తే వీళ్ళు ముగ్గురిని దేవుని దూత 4వ వానిగా ఉండి వారిని రక్షించాడు. మళ్ళా నెబుకద్నెజరు వారిని బయటికి రమ్మన్నప్పుడు ముగ్గురు వచ్చారు. నెబుకద్నెజరు వెంటనే సాష్టాంగపడతాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో పూజించే దేవుడే నిజమైన దేవుడిని వెంటనే తన జీవితాన్ని యెహోవా దేవునికి అప్పగించుకుంటాడు. అప్పటి వరకు తాను పెట్టిన ప్రతి విగ్రహాన్ని, ప్రతి ఒక్క ప్రతిమలను తీసి పడేస్తాడు. దేవుని తెలుసుకుంటాడు. నేను అంటాను, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఒకవేళ అగ్నిలో వేసినప్పుడు కాలిపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు, చచ్చిపోయినా వెంటనే పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు బ్రతికించడానికి గల కారణం ఏంటంటే, ఆ దుర్మార్గుడైన రాజు మారు మనసు పొంది రక్షణ పొందితే అతని ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. ఈ రోజుని దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఎందుకు అంటే, మనల్ని రక్షించడానికి కాదు. ఆయన ఏ అద్భుతాలు చేయకుండా ఇప్పుడే చంపేసినా సరే నాకు నువ్వు చాలు ప్రభు అనే విశ్వాసంలోనే మనం ఉండాలి. మన జీవితంలో ఏదన్నా ఒక అద్భుతం జరిగిందంటే ఎందుకో తెలుసా, ఇంకా మన ప్రియులు ఎవరైతే ఇంకా ప్రభువుని తెలుసుకోలేదో వాళ్ళన్నా మన జీవితంలో ప్రభు చేసే కార్యాలు చూసి వినన్న ప్రభు దగ్గరికి రావాలి. దానియేలుని పట్టుకుని సింహాల బోన్లు వేసేసారు. రాజైన దర్యావేషు పాపం ఇష్టం లేదు అది, కానీ అతనికి జీవో సంతకం పెట్టేసాడు, ముద్ర వేసాడు, రాజముద్ర. ఎప్పుడైతే దానియేలు సింహాల బోన్లు వేసాడో రాత్రంతా పాపం అతనికి చాలా వేదన కలిగింది. తెల్లవారుజామున పరిగెట్టుకుంటూ వెళ్ళాడు.
నిత్యము నువ్వు పూజించే దేవుడు, ఓ దానియేలు, నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి సింహాల గుహ బయట నుంచి ఇంకా దానియేలు కనబడట్లేదు, ఉన్నాడా చచ్చిపోయాడా, రాత్రే సింహాలు తినేసినాయి అని చెప్పి ఒక అనుమానంతో, ఓ దానియేలు, నిత్యము నీవు పూజించు దేవుడు నిన్ను రక్షించగలిగాడా? దానియేలు గ్రంథం 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. నెబుకద్నెజరు ఏమన్నాడు? ఇందాక షడ్రక్ మెషక్ అబేద్నెగోని, ఏ దేవుడన్నా మిమ్మల్ని నా చేతుల నుంచి రక్షించగలడా? ఇక రాజైన దర్యావేషు ఏమంటున్నాడు? సింహాల బోన్లో ఉన్న నిన్ను నిత్యము సేవించే దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ఆ లోపల నుంచి స్వరం వస్తే దానియేలు బ్రతుకున్నట్టు. లోపల నుంచి అన్నాడు, రాజు చిరంజీవి అగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోలను మూయించి నన్ను రక్షించాడు అన్నప్పుడు అమితానందంతో దర్యావేషు దానియేలును బయటికి రప్పిస్తాడు. దాన్ని సింహాల బోన్లో వేయడానికి కారకులు కుట్ర చేసిన వాళ్ళని అందులో వేస్తే వాళ్ళు ఇంకా కిందకి దెక్కుండానే సింహాలు పిప్పి చేసిన వాళ్ళు. వెంటనే దర్యావేషు చాటిప్పేస్తాడు. దానియేలు పూజించు దేవుడు నిజమైన దేవుడు. ఆయన పరలోకమందును భూమి మీదను అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన రాజ్యం శాశ్వతమైనదంటి అని చెప్పి దర్యావేషు ప్రభుని అంగీకరిస్తాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరండి? విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. అయితే ఒకవేళ మన కష్ట నష్ట బాధల్లో ఉండి, అప్పుల్లో ఉండి, అనారోగ్యాల్లో ఉండి, మరణాపాయంలో ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నువ్వు నన్ను ఇందులోంచి రక్షించగలవు, నువ్వు నన్ను రక్షించకపోయినా బ్రతికినా చచ్చినా నీలోనే బ్రతుకుతా. ఒకవేళ నాకు ఏదైనా మేలు చేస్తే అది నేను 10 మందికి చెప్పుకొని, దానియేలుకి చేసిన మేలు వల్ల దర్యావేషులా రక్షింపబడ్డాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు చేసిన మేలు వల్ల నెబుకద్నెజరు రక్షింపబడ్డాడు. ఇశ్రాయేలుకి అపాయం వచ్చినప్పుడు సిరియన్ల హతము చేసిన వల్ల సిరియన్లు, అన్యజనులు అందరూ ఇశ్రాయేలు నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు? నీవు నా పట్ల చేసే ప్రతి కార్యము నీకు మహిమ, అన్యులకు రక్షణ, నా గురించి విన్నవారందరూ కూడా నీ నీతిలోనికి, నీ సత్యంలోనికి వచ్చే విధంగా నీ కార్యం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. కార్యం జరిగినా కార్యం జరగకపోయినా మన దేవుడు సత్యమైన దేవుడు, యథార్థమైన దేవుడు. ఆయన ఏ కార్యం చేసినా ఎలా చేయాలని తెలుసు, చేయకూడదని చేయడు, చేయాలి అనే కార్యాన్ని ఎంత గొప్ప కార్యమైనా చేయగల దేవుడు. మనం నమ్మదగిన వారు కాకపోయినా ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 ఉంటుంది. సో అటువంటి నమ్మదగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక విశ్వాసంలో స్థిరులై ఉందాం. కష్ట నష్టాల్లో మన విశ్వాసం ఎప్పుడూ కృంగిపోకూడదు. దేవుని ద్వారా అద్భుతాలు పొందుకుందాం. ప్రతి అద్భుతం అనేకులను ప్రభువులో నడిపించే విధంగా దేవుడు మనల్ని ఆయన అద్భుత ఆత్మ కార్యాలతో దీవించి ఆయన సాక్షులుగా మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విడిపించు దేవుడవు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడవు, అనారోగ్యాల నుంచి విడిపించే దేవుడవు, పాప బంధకాల నుంచి విడిపించే దేవుడవు, శత్రువుల నుండి విడిపించే దేవుడవు, ప్రతి విధమైన కీడు నుండి విడిపించే దేవుడవు. నీకే ప్రార్థన చేయించుండగా నీవే మా పక్షంగా వ్యాజ్యమాడి నీ గొప్ప కార్యాలతో మమ్మల్ని విజయవంతులుగా చేసి మాకు నీ కార్యాలతో మమ్మల్ని దీవించి ఫలింపజేసి హెచ్చించి మమ్మల్ని చూచువారు, మా గురించి విన్నవారు నీ పాదం ఎద్దుకు వచ్చి నిన్ను అంగీకరించి నీలో రక్షణ పొందే విధంగా మమ్మల్ని దీవించమని, నువ్వు విడిపించు దేవుడు అని లోకం తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి సమస్త పాప బంధకాల నుంచి, శోధన నుంచి విడిపించి, రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.